మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలలో మనం తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోండి, గ్రహచారము గోచారము అనేటువంటిది ఎప్పటికైనా కూడా వేరు వేరుంటుంది. మన జాతక చక్రంలో అంటే మనం జన్మించినప్పుడు మన సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయాన్ని బేస్ చేసుకొని మనకు ఒక చార్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ చార్ట్ను అనుకూలంగా అంటే దీనిని తీసుకొని మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఏదైతే ఉంటుందో ఎంటర్ చేయడం వల్ల ఒక చార్ట్ వస్తుంది, లగ్నం వస్తుంది, మనకు కొన్ని చక్రాలు వస్తాయి. ఈ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని మనకు పూర్తిగా కూడా మీ యొక్క జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది క్లియర్గా చెప్పవచ్చు. కనుక ఇలా మనము ఎంతో మందికి కూడా క్లియర్గా చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇవి రాశి ఫలితాలు అనేటువంటివి 100లో 100కు సుమారుగా కూడా ఒక 25% మనకు మ్యాచ్ అవుతుంది. కనుక అయ్యో మేషరాశి వారికి బాగుందన్నారు, నాకేం బాగాలేదు అంటే మీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి నడుస్తుందో ఇది చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. కనుక వృశ్చిక రాశి అనగానే, మేషరాశి అనగానే, కుంభరాశి అనగానే మీకంటూ ఒక చార్ట్ అనేటువంటిది ఉంటుంది, ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. అది ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు గమనించుకోవాలి. అది ఎంతో ఇంపార్టెంట్. కనుక ఏది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే అప్పుడు ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసుకోవచ్చును. ఇవాళ రేపు ట్రెండ్ అనేటువంటిది మారుతుంది. ఎందుకంటే మీ జాతకం లేకున్నా మీ యొక్క పిల్లల జాతకం నుండి అయినా కూడా నేను చెప్తాను అని చెప్తున్నా. అక్యురేట్ గా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 100% కూడా నేను చెప్తాను అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరి ముందుగా ధనుస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారికి పాపం 2016-17 నుండి కూడా అంత గడ్డు కాలంగానే ఉంది. ఏదో 2023 కొంత పర్వాలేదు, 21 కొంత పర్వాలేదు. మరి అలాంటి ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రము 1, 2, 3, 4, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. మరి వీరికి చూసుకుంటే ఈ రాశికి స్త్రీ పురుషులకు గతం కంటే ఈ సంవత్సరం ఆనందదాయకం అని చెప్పడం జరుగుతున్నది. మరి జూన్ నెల నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినను ధనం వల్ల తప్పకుండా కూడా అది వెళ్ళిపోతుంది, పెద్ద ఇబ్బందులే ఉండదు. ఒక సమాచారం మీకు ఈ సంవత్సరం ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వయం కృషితో మీ పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా మీ ఖర్చులు ఉండబోతున్నాయి. గృహోపకరణమైనటువంటి పనులు జరుగుతున్నాయి. గృహంలో ఉండేటువంటి వస్తువులు కొన్ని కొనుక్కుంటారు, విలువైన వస్తువులు. పెద్ద విషయం ఒకటి వాయిదా పడబోతున్నది. విద్యార్థులు ప్రతి విషయంలో కూడా విజేతలుగా నిలుస్తారు. తీర్థయాత్ర సందర్శనలు చేయుట, భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగాలు పెరగడము, అదేవిధంగా కొంత పెద్దవారితో పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఇక్కడ 4వ స్థానంలోకి శని కూడా ఎంటర్ అవుతున్నాడు. కనుక అది కూడా జాగ్రత్తగా ఉండాలి. మనీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా డబ్బులు ఏమైనా ఎక్కడైనా పెట్టడం కావచ్చును. ధనుస్సు రాశి వారికి ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, పెద్ద ఎత్తులో ఏమైనా పెట్టుబడులు పెట్టడం కావచ్చును. లేదా మనకు కొంత విచారంగా బంధుమిత్రుల పీడ, అదేవిధంగా కొంత భార్యాభర్తలలో కూడా అనుకూలత లోపించేటువంటి ప్రమాదాలు కూడా శని మూలకంగా ఉంటాయి. కనుక మీరు అదైతే ఒకసారి గమనించుకోవాలి. ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థులకు ప్రతి విషయంలో కూడా విజేతలుగా నిలిచేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పెద్ద విషయం అని చెప్పుకున్నాం ఒకటి. పెద్దవారితో పరిచయాలు, ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ప్రతి విషయంలో ప్రత్యేక హోదాగా ఉండును. అదేవిధంగా అతి కష్టంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. రుణ బాధలు కలుగుతున్నాయి. స్నేహ బాంధవ్యములు పెరుగుతున్నాయి. వారి పట్ల అనుకూలత. విద్యార్థులు మంచి మార్కులు సాధించగలరు. తప్పకుండా కూడా ఈ సంవత్సరము జ్ఞాపక శక్తి, మనోవాంఛలు, పట్టుదలతో సాధించేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ప్రమోషన్స్ గోచరిస్తున్నాయి. లాభములు, గౌరవములు, ధనము అతి కష్టం మీద పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అతి కష్టం మీద పెరుగును. ఏమిటి మనకు ఇక్కడ
ధనము కావచ్చును, అదే విధంగా చక్కటి గౌరవ మర్యాదలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి. కొంత మనీ రిలేటెడ్ అయితే మనకు అర్ధాష్టమ శని కూడా గోచరిస్తుంది కనుక చూసుకోండి. చిన్న పెద్ద వ్యాపారులకు, కిరాణా, సిమెంటు, ఐరన్, అదేవిధంగా గ్రానైట్ వ్యాపారులకు ఈ సంవత్సరం అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయి. రుణములు ఉన్నను చివరకు లాభములు తీయగలుగుతారు. అతి పెద్ద పెట్టుబడులతో అభివృద్ధి లాభాలు చేయగలుగుతారు. చేతి వృత్తి, సొంత వ్యాపారములు వారికి వడ్రంగి, తాపి, కర్ర వ్యాపార కూలీలకు నిమ్మకు నీళ్ల వలె ఉండేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పరిశ్రమలు, అదే విధంగా యంత్ర కర్మాగార మిల్లర్స్ వారికి మంచి లాభాలు అయితే గోచరిస్తున్నాయి. జనాకర్షణ పెరుగుతుంది. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కలిగినను చివరకు మీదే పై చేయిగా ఉండి కలిసి వచ్చును. విలువగల కొత్త ప్రారంభములు చేయగలుగుతారు. పనులు కానీ బిజినెస్ కానీ మొదలు పెట్టుకుంటారు. వ్యవసాయం మరియు కూలు చేయు వారికి ఈ సంవత్సరం సాధారణంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. కీటక చోర భయములు ఉన్నను చేతికి వచ్చు ఫలములకు అధిక ధర పలిగేటువంటి పరిస్థితి ఉంది. అధిక దిగుబడి కనబడేటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ప్రభుత్వ రాయితీలు కలిసి వచ్చును. టీవీ, రేడియో, సినీ, నాటక రంగస్థల నాటనకు నటులకు, దేవాలయ పనివారులకు మంచి అభివృద్ధి కనబడుతుంది. ప్రజలు జేజేలు పలుకుట జరిగేటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తం మీద ఈ రాశి వారికి అంటే ధనస్సు రాశి మరి మన బాలకృష్ణ బాబుది కనుక ప్రజలు జేజేలు పలికేటువంటి పరిస్థితి ఉంది. చాలా బాగుంటుంది. ఈ సంవత్సరము మధ్య యందు చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు వచ్చినను వెంటనే నివృత్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. కొంత వివాహ ప్రయత్నములు కావచ్చును, అదేవిధంగా భూగృహ సమస్యలు అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది. ఇంటి అందు శుభకార్యాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇలా వ్యాపారం మందు మంచి అభివృద్ధి. ఆగస్టు తర్వాత నుండి మీ మాట మంచి విలువ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కొంత కోపం మాత్రం తక్కువ చేసుకోవాలి ధనుసు రాశి వారు. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ 2025 ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఒక మాట చివరిలో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది. అర్ధాష్టమ శని ఉన్నందున తప్పకుండా శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనండి. మన వద్ద శని పాశుపతం చేస్తున్నాం. ముందుగానే చెప్తున్నాను, 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు 12 హోమాలు ఉంటాయి. కేవలం 20 మాత్రమే కట్టి మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.